గత నెల 27వ తారీఖున శ్రీరామనవమి రోజున రాముల వారికి దండేద్దామని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ముందుగానే తయారై ఉన్నారు. వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మతం మారినటువంటి క్రైస్తవులు బయట నుంచి వచ్చినటువంటి దుండగులు అందరూ కూడా చేతిలో ఆయుధాలే పట్టుకుని దాడి చేసి అనేక మందిని గాయపడితే భీమవరం హాస్పిటల్లో కూడా 2-3 జాయిన్ అవ్వడం జరిగింది. 4-5 రోజుల వరకు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, తీసుకున్నారు అనమాట. అంటే ఈ రకమైనటువంటి దౌర్జన్యం దిగడం అనేది చాలా దుర్మార్గం అండి. 2018వ సంవత్సరంలో వాజ్పేయి గారు చనిపోయినప్పుడు వాజ్పేయి గారి చితాభస్మాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదుల్లో కలుపుతూ నాగాలాండ్ కూడా వెళ్ళటం జరిగింది. నాగాలాండ్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఇక్కడ కలపడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు అభ్యంతరం తెలియజేశారు. అంటే భారతదేశంలో అసలు ఇది భారతదేశం అవునా కాదా, ఇక్కడ ఏంటి పరిస్థితి? కేవలం మైనారిటీలకే కొమ్ము కాస్తూ రాజకీయ పార్టీలన్నీ కూడా హిందువుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం వల్లే రాజకీయ లబ్ధి కోసం వాళ్ళందరినీ కూడా బుజ్జగించడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఆ పరిస్థితులు పోవాలని అందరినీ కూడా ప్రభుత్వాలన్నీ కూడా హిందూ సమాజాన్ని మిగిలిన సమాజాన్ని కూడా ఒకే విధంగా చూడాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి హిందూ పరిషత్ భావిస్తుంది. అసలు గొంతెమ్మ గుడి అనేది భారతదేశంలో ఎక్కడ కూడా లేదండి. ఆంధ్రప్రదేశ్లో కూడా గొంతెమ్మ గుడి అనేది ఎక్కడ లేదు. అది సంవత్సరానికి ఒకసారి అట్ల తెద్ద రోజున చేసుకునేటువంటి వేడుక అంతే. అది అంచేది ఏంటంటే ఎక్కడ లేని దాన్ని తీసుకొచ్చి ఈ రోజున అక్కడ ఆలయానికి ఉన్నటువంటి 1.8 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానిని వాళ్ళు గొంతెమ్మ గుడి పేరుతో ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అది జరిగేటువంటి పని కాదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు, గౌరవ రఘురామకృష్ణరాజు గారు. ఇటువంటివన్నీ కూడా జరగనివ్వని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా ఆలయ నిర్మాణం జరుగుతుంది. దాని నిమిత్తం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రిజిస్టర్ అయింది. ఆ కమిటీలో హిందూ పరిషత్ సభ్యులు ఉన్నాము, నేను కూడా ఉన్నాను ఆ కమిటీలోను. ఇప్పటికి నిన్నటి వరకు కూడా 95 లక్షల రూపాయలు కలెక్ట్ అయ్యింది. 1 కోటి రూపాయల వరకు కూడా కలెక్ట్ అవుతుంది. ఇవాళ రేపటిలో పూర్తి చేసి 1 కోటి రూపాయల వరకు ఆఫ్ చేద్దామని ఆలోచన అనమాట. తప్పనిసరిగా చాలా త్వరలోనే అక్కడ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. అక్కడ కట్టి తీరవలసిన ఆవశ్యకతను కట్టి తీరుతాం కూడాను, ఎటువంటి సందేహం లేదు అందులో. ఎవరు ఎటువంటి అభ్యంతరాలు చెప్పినా అక్కడ ఆలయం అనేది 100% వస్తుంది.